టెంపుల్ దగ్గర అయితే ఎంత బాగా అలంకరించారో, ముఖ్యంగా దేవుళ్ళని అయితే చాలా అందంగా అలంకరించారు. అక్కడైతే కళ్యాణం జరిగే ప్లేస్ నుండి మేము వచ్చేసి రాముడిది టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకుందాం అనేసి లైన్ కట్టామన్నమాట. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, మంచిగా గాలాడుతుంది. ఇంకా హనుమయ్యకు కూడా దండం అయితే పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఈ టెంపుల్లో అన్ని దేవుళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు చూపించేది అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నమాట. సో శివాలయం ఉండింది, సరస్వతి దేవి ఉండింది. అన్ని టెంపుల్స్ లో మొక్కేసుకున్న తర్వాత ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇక్కడైతే బయట చల్లగా బాగుంటుంది అనమాట. మెయిన్ గా మంచిగా గాలాడుతుంది, అంత ఇబ్బంది ఏం అనిపించదు. ఎంతమంది ఉన్నారు అసలు, చాలా మందే ఉన్నారు. దేవుడి ప్రసాదం కోసం అయితే అందరూ వెయిటింగ్. ఎమ్మీగా లంచ్ ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళినా పులిహోర అయితే దొరకడం లేదు. ఇంకా రాముడికి ఇష్టమైన ప్రసాదం ఏంటి, వడపప్పు పానకం. ఇదైతే మిస్ చేయకుండా అస్సలు ఉండలేం కదా, కొంచెమైనా తాగేస్తే వెళ్ళిపోవాలి. ఇట్లా జరిగిందండి మా శ్రీరామనవమి. నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.